మోసపోకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వారు ఎలా నడిపించబడుతున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, వారి యొక్క క్రియలు ఎలా ఉంది, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, వారి సాక్ష్యం ఎలా ఉంది అని మనం పరిశీలించి అవతల వ్యక్తులతో సహవాసం చేయాలి. క్రీస్తు యేసునందు పిల్లరా మనం సహవాసం చేసేది ఆత్మీయులుగా ఉండాలి. అందుకే పిల్లరా మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అయితే ఎలా ఉండాలంటే నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. మనం దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మనం ఎలా ఉండాలంటే నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. అంటే మన ఆలోచనలో నీతి ఉండాలి, మన చూపుల్లో నీతి ఉండాలి, మన మాటల్లో నీతి ఉండాలి, మన ప్రవర్తనలో నీతి ఉండాలి, మన సాక్ష్యంలో నీతి ఉండాలి. నీతిగా బ్రతికే వరంగా మనం ఉండాలి. వాక్యం తెలియపరుస్తుంది, నీతిమంతులు నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటారని వాక్యం రాయబడింది కదా. నీతిమంతులు నిత్యము నిలబడతారని వాక్యం రాయబడింది. కనుక మనము నీతి ప్రవర్తన గలవారమై ఉండాలి.